ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై వరుణుడు కరుణించాడు. 2 రోజులుగా కురుస్తున్న జోరు వానలతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. వానాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావంతో నెలన్నర రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు తాజా వానలు ఊరటనిచ్చాయి. వరుస వర్షాలతో చెరువులు, వాగులు, వంకర్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జ్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లోని వాగులు, చెరువుల్లో నీటి ప్రవాహం పెరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం పెరిగింది. పలు రిజర్వాయర్లు, వాగుల్లోకి వరద చేరుతోంది. లింగంపేటలో పాముల వాగు ప్రవాహం పెరగడంతో తాత్కాలిక రహదారి ప్రమాదకరంగా మారింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాభావంతో వెనుకడుగు వేసిన రైతులు ఇప్పుడు వరి నాట్లను ముమ్మరం చేస్తున్నారు. తాజా వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ క్రమంలో చీకుపల్లి వద్ద వరద ప్రవాహానికి డైవర్షన్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో దాదాపు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వరద తగ్గిన వెంటనే డైవర్షన్ రోడ్డును అత్యవసరంగా పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరోవైపు సహాయక చర్యలను ముమ్మరం చేసిన జిల్లా యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 9200 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా పూర్తి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1065 అడుగుల నీటి మట్టంతో 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజున ప్రాజెక్టులో 1077 అడుగుల నీటి మట్టంతో 37 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఈసారి నిల్వలు గణనీయంగా తక్కువగా నమోదయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.